సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బెట్టింగ్ వ్యసనానికి యువత విద్యార్థులు దూరంగా ఉండాలి. ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ వ్యసనానికి యువత విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్లకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగులపై పూర్తి నిఘా ఉంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువకులు విద్యార్థులు బెట్టింగ్ వ్యసనానికి లోనై తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పిల్లల కదలికలు గమనిస్తూ ఉండాలన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ, ఆలగడ్డ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్. మనకి ఈ నెల ఆఖరిలో రంజాన్ యాజ్ వెల్ యాజ్ ఉగాది జరగనుంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో ఆల్రెడీ బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేది మనం చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇన్ కేస్ ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ ఏమన్నా జరిగినట్లయితే వెంటనే పోలీస్ వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఐపీఎల్ క్రికెట్ 2025 జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పేరిట చాలామంది అమాయకులను, యువతను టార్గెట్ చేసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆశ చూపించి చాలామందిని మోసం చేయడం జరుగుతుంది. గతంలో కూడా చాలామంది యువత డబ్బులు కోల్పోయి మోసపోయారు. వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళి కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగినాయి సంఘటనలు మనం ఆల్రెడీ చూసాము. సో ఈ మధ్య కొత్తగా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అనేవి రావడం జరిగింది, మనందరికీ తెలుసు. పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఆల్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్. దీన్ని ప్రోత్సహించిన, ఈ యాప్స్లో క్రికెట్ బెట్టింగ్కి పాల్గొన్న చట్టరీత్యా నేరం. అలా చేసిన వాళ్ళపైన చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా చేపట్టడం జరుగుతుంది. అలాగే లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది, ఇన్ కేస్ ఏమైనా క్రికెట్ బెట్టింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేసి. అండ్ లాడ్జ్ ఓనర్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది దే హ్యావ్ టు టేక్ కేర్. అలాగే ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే ఎవరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే మీ చుట్టుపక్కల కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అనేసి వెంటనే 100కి కానీ 112కి కానీ కాల్ చేసినట్లయితే వెంటనే పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.